వెల్కమ్ టు క్లాసిక్ టీవీ. అక్వేరియం అంటే అందరికీ తెలుసు కదా, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ భలేగా ఇష్టపడతారు. అయితే అక్వేరియంలో ఉండే కలర్ ఫిషెస్, చిన్న చిన్న కొండలు భలే కలర్ఫుల్గా ఉంటాయి కదా. అయితే కొన్ని అక్వేరియంస్లో అయితే బిల్డింగ్స్ కూడా పెడతారు. ఇంట్లో ఒక మూల ఎక్కడో ఉండే అక్వేరియంస్లో ఇన్ని అద్భుతాలు ఉంటే పెద్ద పెద్ద ఓషన్స్లో ఇంకెన్ని వండర్స్ ఉంటాయి కదా. సో వాటి గురించి తెలుసుకుందాం ఈరోజు. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి. ఒకప్పుడు ఇవన్నీ వరల్డ్లోనే బ్యూటిఫుల్ ఏన్షియన్ సిటీస్, కానీ ఇప్పుడు అవి అండర్ వాటర్లోకి వెళ్ళిపోయి మిస్టీరియస్గా మారిపోయాయి. మరి ఆ ప్లేసెస్ ఏంటో, అవి ఎక్కడ ఉన్నాయో చూద్దామా. ఫస్ట్ వన్ వచ్చేసి ద్వారకా. అరేబియన్ సీ ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ గుజరాత్లో ఉన్న ద్వారకా అనగానే అందరికి గుర్తొచ్చేది లార్డ్ శ్రీకృష్ణ. హిందూ గ్రంథాల ప్రకారం ద్వారకా శ్రీకృష్ణుని రాజ్యం అని చెప్తారు. ఇప్పటికీ దీని హిస్టరీ గురించి తెలుసుకోవడానికి ఆర్కియాలజిస్ట్, రీసెర్చర్స్ అండర్ వాటర్లో ఉన్న ద్వారకా అవశేషాలు స్టడీ చేస్తూ ఉన్నారు. అయితే రీసెంట్గా పిఎం మోడీ గారు అండర్ వాటర్లో ఉన్న ద్వారకా దగ్గరికి వెళ్ళి నెమిలి పించాలతో పోస్ట్ చేసి వచ్చారని కూడా మనకు తెలుసు. నెక్స్ట్ వన్ వచ్చేసి పోర్ట్ రాయల్. నార్త్ అమెరికా జమైకాలో పోర్ట్ రాయల్ అనేది ఒక పాపులర్ సిటీ. 17th సెంచరీలో ఇక్కడ పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు ఉండేవారని, 1962లో వచ్చిన ఒక పవర్ఫుల్ ఎర్త్క్వేక్ వల్ల పోర్ట్ రాయల్ చాలా ప్లేస్ సీలో మునిగిపోయిందని హిస్టోరియన్స్ అండ్ ఆర్కియాలజిస్ట్ దీనిపై ఒకప్పుడు ఇక్కడ ఉండే పైరేట్స్ పై రీసెర్చ్ చేస్తున్నారని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి హెరక్లియన్. ఇది అలెగ్జాండ్రియా దగ్గరలో ఉన్న ఏన్షియంట్ ఈజిప్ట్ సిటీ. అయితే ఈ పోర్ట్ సిటీలో సంపద మరియు వాణిజ్యం అంటే వెల్త్ అండ్ ట్రేడ్కి ఎక్కడా లోటు లేదంట. 1200 సంవత్సరాల క్రితం సడన్గా మధ్యధరా సముద్రంలో ఈ సిటీ మునిగిపోయిందంట. అయితే దీనికి రీజన్ ఈ సిటీలో ఉన్న నేలంతా కూలిపోవడంతో బిల్డింగ్స్, స్ట్రీట్స్ అండ్ టెంపుల్స్ అవన్నీ కూడా వాటర్లో కొలాప్స్ అయిపోయాయి. ఈజిప్ట్లో దీనికి ఉన్న హిస్టరీ అండ్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఆర్కియాలజిస్ట్స్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి నియాపోలిస్. ఇది టునిషియా దగ్గరలో ఉన్న ఏన్షియంట్ రోమన్ సిటీ. 4th సెంచరీలో వచ్చిన సునామీ వల్ల సముద్రంలో కలిసిపోయింది. అయితే రీసెంట్ ఇయర్స్లో ఆర్కియాలజిస్ట్ రీసెర్చ్ చేస్తే ఎన్నో స్ట్రీట్స్, మాన్యుమెంట్స్ ఇక్కడ డిస్కవర్ చేశారండి. సిటీస్ ఆర్కిటెక్చర్, రోమన్ టైమ్స్లో డైలీ లైఫ్ ఎలా ఉండేది అండ్ అప్పటి కల్చరల్ రిచ్నెస్ గురించి రీసెర్చ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పావ్లోపెట్రీ. పావులపట్టి కాదు, పావ్లోపెట్రీ. అయితే అరౌండ్ 5000 years బ్యాక్ సముద్రంలో మునిగిపోయిన ఒక పురాతనమైన నగరం గ్రీస్లో ఉన్న కోస్ట్ ఆఫ్ సదరన్ లకోనియాలో ఈ సిటీ యొక్క ఆనవాళ్ళు సముద్రం లోపల మనకు కనిపిస్తాయి. ఈ సిటీకి సంబంధించిన స్ట్రీట్స్, బిల్డింగ్స్, టోల్స్ ఇప్పటికీ సముద్రంలో సేఫ్గా ఉన్నాయి, అంటే చెక్కు చెదరకుండా ఉన్నాయని. ఇవన్నీ కూడా ఏన్షియన్ గ్రీక్ సొసైటీ అండ్ దాని హిస్టరీ గురించి మనం తెలుసుకోవడానికి యూజ్ అవుతాయని ఆర్కియాలజిస్ట్ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బేయా. ఇది ఇటలీలో ఉంది. సిటీ లగ్జరీస్కి బే ఆఫ్ బాగా ఫేమస్, అందుకే దీని అంతా లాస్ వేగస్ ఆఫ్ ది రోమన్ ఎంపైర్ అని పిలుస్తారు. అయితే అగ్నిపర్వతం కారణంగా బే ఆఫ్ నెపిల్స్లో మునిగిపోయింది. ఇది ఇప్పుడు అండర్ వాటర్ ఆర్కియాలజిస్ట్ పార్క్ అనమాట. ఇక్కడ రీసెర్చెస్ అండ్ డైవర్స్ ఎక్స్ప్లోరేషన్స్లో ఏం రివీల్ అయిందంటే బ్యూటిఫుల్ ఏన్షియంట్ రోమన్ విల్లాస్, టెంపుల్స్ అండ్ అదర్ స్ట్రక్చర్స్ ఇంకా అండర్ వాటర్లో సేఫ్గా ఉన్నాయన్నమాట. ఇక్కడికి విజిట్కి వచ్చే ఎలైట్ రోమన్ పీపుల్కి అప్పటి కాలంలో లావిష్ లైఫ్ స్టైల్ గురించి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. నేనైతే ఈ ప్లేసెస్ గురించి చెప్తుంటే విజువలైజేషన్లో అప్పట్లో ఎలా ఉండదో ఊహించుకుంటున్నా. ఇప్పటి వరకు బయటపడ్డ ప్లేసెస్ ఇవే. ఇంకా రహస్యంగా ఎన్ని అద్భుతాలు మన భూమిపై ఉన్నాయో తెలియదు. అందుకే పురాణాల్లో పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, దేవతలు కూడా భూమి మీద పుట్టాలని కోరుకునేవారు అని. సరే, మరి అయితే వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.